daivamtv.com towards God. నమస్కారం. daivamtv.com సమర్పించు తిరుప్పావై వైభవం కార్యక్రమానికి సాదర స్వాగతం. 8వ పాసురంలో ఆండాళ్ తల్లి ఒక్కొక్క గోపికను లేపుతూ కూడా అంతర్లీనంగా తత్వబోధన చేస్తూ ఇంకా కాస్త ఒక అడుగు ముందుకు వేసి ఒక్కొక్క ఆళ్వార్ గురించి కూడా చాలా చక్కగా వివరించింది. ఈ 8వ పాసురంలో నమ్మాళ్వార్ గురించి తెలియజేసింది. వారి గొప్పతనాన్ని, వారి వైభవాన్ని, అలాగే ప్రకృతి వర్ణనలో భాగంగా తూర్పు ఉదయిస్తుంది అన్నట్టుగా, గేదెలు మేతకు వెళుతున్నాయి అన్నట్టుగా ఒక చక్కటి వర్ణన ఇందులో మనకు కనిపిస్తుంది. ఇప్పుడు 9వ పాసురంలో ఆండాళ్ తల్లి ఏ విషయాలను తెలియజేయబోతుందో వాటిని ఆసక్తికరంగా మనందరం గురువుగారు అడిగి ఆలకిద్దాం. నమస్కారం అండి. శుభం భూయాత్. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం సంశుద్ధముధ్యాపయంతే శోచిష్టాయాం సజినిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయయే వాస్తు భూయః కర్కటే పూర్వఫలగుణ్యాం తులసీకారణోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం కన్యాభరణి సంజాతం బాధూలకులభూషణం శ్రీరంగార్యగురో పుత్రం శఠగోపమహం భజే. అస్మద్గురుభ్యో నమః. భగవద్ బంధువులరా, 8వ పాసురాన్ని తెల్లవారటానికి కొన్ని గుర్తులను ప్రపన్నజన కూటస్థులైన నమ్మాళ్వారు వైభవాన్ని, అస్మత్ పరమగురుభ్యో నమః అని పరమగురువులను కూడా మనం 8వ పాసురంలో స్మరించుకున్నాం. ఇంకా ఇప్పుడు అద్భుతమైన పాసురం 9వ పాసురం. ఇందులో నవనిధులు ఉన్నాయి, నవరత్నాలు ఉన్నాయి, నవరహస్యాలు ఉన్నాయి, నవవిధ భక్తులు ఉన్నాయి, నవవిధ సంబంధాలు ఉన్నాయి. ఇది ఒక అద్భుతమైన పాసురం. ఆండాళ్ తల్లి నోటి నుంచి అలవోకగా జాలువారిన పాసురం. దాన్ని మనం వీలున్నంత విందాం. తూమణి మాడత్తు సుత్తుం విளக்கெரிய தூபங்கமலம் துயிலன மேல் கடுவளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ்த்திடுவாய். மாமீர் அவளை எழுப்பீரோ, உன்மகளதான் ஊமையோ, அன்னிச்செவிடோ அனந்தலோ, ஏமப்பெருந்தியல் மந்திரப்பட்டாளோ, மாமாயன் మాధవన్ వైగుండన్ ఎన్నెన్ను నామం పరము నవీన్రే లోరెంబాబాయ్. ఇది 9వ పాసురం. ఇందులో ఒక అద్భుతమైన పరమాత్మ సామ్రాజ్యాన్ని అనుభవిస్తున్న ఒక మహానుభావురాలను లేపుతున్నారు. ఎలా ఉందానే? తూ మణి మాడత్తూ, ఆమె భోగాన్ని చెప్తున్నారు. పరిశుద్ధమైన మణులతో నిర్మించబడిన భవనంలో సుత్తుం విளக்கெரிய, చుట్టూ దీపాలు వెలిగించుకొని, ధూపంకమలం, దానికి చుట్టూ సుగంధభరిత ధూపాన్ని విరజిమ్ముకొని, తుయిలన మేల్ కన్వళరు, అలా కనులు మూసుకొని హాయిగా నిద్రపోతున్నావా? మామాన్ మகளే, మా మామగారి కూతురా, మణిక్కదవం తాళతిరువాయి, మణులతో ఏర్పడిన తలుపులు తీయవలసింది. అంటే ఆ పక్కన అమ్మాయి తల్లి కనబడింది. మామీర్ అవళై ఎడుప్పీరో, అత్తయ్య ఆమెను లేపండి. ఇంతమంది ఇక్కడ చేరి అరుస్తున్నాం కదా, పిలుస్తున్నాం కదా, ఉన్మహళదాన్ ఊమయో, ఆమె చెవుడా, మూగదా, అన్ని చెవిడో ఆమెకి ఇందాదా, మూగదా,
ఏమప్పెరిందియల్ మందిరప్పట్టాడు. ఎవరైనా లేవకుండా పెద్ద నిద్రపోయేలా మంత్రం పెట్టారా? మామాయన్ మాధవన్ మహామాయావి మాధవ వైగుండ అని పరమాత్మ యొక్క నామాలను కీర్తిస్తుంటే అయినా లేవదా? ఇప్పటికైనా లేపు అని చెప్తున్నా. ఇందులో ఆ గోపిక యొక్క ఐశ్వర్యం, ఆమెకున్నటువంటి భోగాన్ని చెప్తున్నాను. మణులతో నిర్మించిన భవనమట. అంటే రేపల్లెలో గోపికలకు మణిభవనాలు ఉంటాయా? మనకు అనుమానం. తప్పకుండా ఉంటాయి. ఎందుకుంటాయి? కృష్ణుడు ఉన్నాడు కదా. కృష్ణ పరమాత్మ తనకు ఎలాంటి భవనం ఉందో అలాంటి భవనాలే గోపికలకందరికీ ఏర్పాటు చేశాడు. నా సామ్రాజ్యంలో ఎవ్వరూ ఎక్కువ కాదు, ఎవ్వరూ తక్కువ కాదు. అందరికీ కృష్ణ పరమాత్మ భవనం లాంటి భవనాలే ఉన్నాయి. అందువల్ల అన్ని మణిమయ భవనాలు. ఆ మణులు కూడా తూమణి. తూ అంటే పరిశుద్ధమైన. కొంచెం తేడా తెలుసుకోవాలి. పరిశుద్ధము వేరు, నిర్మలము వేరు. నిర్మలము అంటే ఏమర్థం? మురికి తొలగిరది అంటే అంతకుముందు దానికి మురికి ఉన్నట్టే కదా కదా. నిర్మలము, నిర్గతమైన మలము అంటే మురికి తొలగినది. ఇప్పుడు మురికి తొలగినది, ఇంతకుముందు మురికి ఉన్నదని అర్థం. పరిశుద్ధము అంటే అసలు మురికి అంటనే లేదు. అందుకే అమ్మవారు తూ అన్నారు, తువడిల్ అనలేదు. పరిశుద్ధమైన మణి అన్నారు, నిర్మల అనలేదు. ఎందుకంటే ఇందులో ఇంకో పరమార్థం ఉంది. పరమాత్మలో జీవాత్మ ఉంటాడు, జీవాత్మలో పరమాత్మ ఉంటాడు. ఈ రహస్యాలకే తిరుపవు చెప్పింది అమ్మ. కథ వినటానికి కాదు, ఈ రహస్యాలు తెలుసుకోవాలి. జీవాత్మకు భవనం పరమాత్మ హృదయం, పరమాత్మకు భవనం జీవాత్మ హృదయం. అవును కదా. మరి పరమాత్మ పరిశుద్ధుడు, అతనికి ఏ దోషాలు లేవు కదా. అందువల్ల జీవాత్మ పరమాత్మలో ఉండటాన్ని తూమణి అన్నారు. పరిశుద్ధమైన మణులతో నిర్మించబడిన భవనము అంటే ఎలాంటి దోషములు అంటని పరమాత్మ హృదయంలో ఉండేటువంటి జీవాత్మ, అదే పరమాత్మ. అతను ఉండేది జీవుల హృదయంలో. వీళ్ళంతా అన్ని దోషాలే వీళ్ళకు. వీళ్ళు నిర్మలులు. జీవాత్మ హృదయము నిర్మలం, పరమాత్మ హృదయం పరిశుద్ధం. అందువల్ల ఇంకొక అర్థం, పరమాత్మ హృదయంలో నివసించి ఉండే పరమభక్త అగ్రేసరా. ఈ అర్థం తెలుసుకోవాలి. ఏదో మణిమయ భవనంలో ఉన్న గోపిక అంటే ఆండాడు చెప్పిన దానికి అన్యాయం చేసిన వాడు అవుతాం. ఆండాడు హృదయం చెప్పాలి. దానికి తోడు సుత్తుం విళక్కెరియ, చుట్టూ దీపాలు వెలిగించినది. అసలు గోపికలకు వెలుతురంటే పడదు. ఎందుకు? అందరూ చూస్తే అపవాదం. మేము ఇప్పుడు కృష్ణుడితో కలిసి విహరిస్తున్నామంటే ఈ గోపికలకు పని లేదా, వీళ్ళకు సిగ్గు లేదా, వీళ్ళకి మరొకటి లేదా, ఓ నిజాయితీ లేదా, చరిత్ర లేదా, ఇలా పడేదేలా తిరుగుతారా, ఎందరో గోడ చేస్తారు, ఎన్నో అంటారు. అందుకే ఎవరికి తెలియకుండా రహస్యంగా చీకట్లో వెళతారు. స్వామి కూడా చీకట్లో వస్తాడు, చీకట్లోనే పిలుస్తారు. ఉన్న దీపాలు ఆర్పి మేము ప్రయత్నిస్తుంటే నువ్వు దీపాలన్నీ వెలిగించుకున్నావా? ఎంత స్వాతంత్ర్యం అమ్మా నీకు, ఎంత సంపదమ్మా. చుట్టూ దీపాలు వెలిగించుకున్నావు. దీపాలేనా? అవి కాక ధూపం, సుగంధభరితమైనటువంటి ధూపాన్ని
అంతటా ప్రకాశింపచేసి ఆ కమ్మని సువాసనతో ఆనందిస్తున్నావా? ప్రియుడు దగ్గర లేకుంటే సుగంధం నచ్చుతుందా? పరిమళం సంతోషాన్ని కలిగిస్తుందా? వెలుతురు ఆనందాన్ని ఇస్తుందా? మరి నీకు దీపం ఉంది, ధూపం ఉంది, సువాసన ఉంది అంటే వీటితో పాటు ఆయన కూడా ఉన్నాడా? ఏదో చేస్తున్నట్టే ఉంది నువ్వు. మేము సుగంధం అంటే దూరంగా పారిపోతున్నాం, నీవు సుగంధాన్ని పెట్టుకున్నావు. ఇవన్నీ పోగా తుయిలడ మేలు కనబడరం, హాయిగా కమ్మగా నిద్రపోతున్నావా? ఎంత భోగమమ్మా నీకు అని ఆమెను లేపి మామీర్ అవడై ఎడిప్పీరో, అత్తగారు ఆమెను లేపండి. మామాన్ మగళే మణిక్కదవం తాళి తిరువాయి. మనకు ధర్మశాస్త్రం ఉంది, భగవంతుని భక్తులతో బంధుత్వాన్ని కలుపుకోవాలి, వేరే వాళ్ళతో కాదు. వాళ్ళని ఆత్మబంధువులు అంటారు. ఏదో వరుస మామో అత్తో అక్కో చెల్లెలో అన్నో తమ్ముడో ఓ బంధుత్వాన్ని కలుపుకుంటే పరమాత్మ ఓహో వీడు మావాడి బంధువా, సరే వీడిని కాపాడుతానంటాడు. అందుకే వీళ్ళు మామాను మగళే, మామ కూతురా ఓ సంబంధం కల్పించుకున్నారు. న్యాయంగా సంప్రదాయంలో మనమందరం మామ కూతుళ్ళమే. మామ ఎవరుంటే నమ్మాడు వాడే, వారందరికీ మనం కూతుళ్ళమే. అలా ఇంకొక అర్థం. అలా మామ కూతురా తలుపు తీయమ్మ. ఆ తలుపులు మణులతో నిర్మించాడు, మణిమయ కవాటాలు స్వామి ఏర్పాటు చేశాడు. అత్త లేపు ఆమె మూగదా? ఇంతమంది పిలిచినా మాట్లాడటం లేదు, చెవిడా? బద్ధకమా? ఎవరైనా పెద్ద నిద్రపోవాలని మంత్రం వేశారా? మహామాయావి, మాధవ, వైకుంఠ అని పరమాత్మ నామాన్ని కీర్తిస్తుంటే కూడా లేవటం లేదు. లేవదా? ఒకసారి లేపు. ఇది సామాన్యమైన అర్థం, ఇది చాలా అద్భుతమైన పాసురం. ఇందులో మణిమయ భవనం అన్నారు. మణులు 9 రకాలుగా ఉంటాయి. వజ్రం, ముత్యం, మరకతం, మాణిక్యం మనకు ఉన్నాయి కదా. ఇలా గోమేధికం, పుష్యరాగం, నీలం అని చెప్తాం, 9 విధ మణులు. ఈ శరీరం కూడా 9 విధ మణులతో నిర్మించబడిన భవనమే. ఎలా అంటే పరమాత్మకు జీవాత్మకు ఉండేటువంటి సంబంధం 9 రకాలు. పితాచ రక్షక, శేషి, భర్త, జ్ఞేయ, రమాపతి, స్వామి, ఆధార అని చెప్తాం. పరమాత్మ తండ్రి, మనం పుత్రులం. పరమాత్మ రక్షకుడు, మనం రక్షించబడేవాళ్ళం. పరమాత్మ శేషి అంటే యజమాని, మనం సేవకులం, దాసభూతులం. పితాచ రక్షక, శేషి, భర్త, పరమాత్మ భర్త, మనమందరం భార్యలు. భోగ్య, పరమాత్మ భోగ్యం, మనం భోగం. జనార్దన, భోక్త ఆయనే, మనం భోగ్యం. స్వామి, ఆయన యజమాని, మనం భృత్యులం. ఆధార, స్వామి ఆధారము, మనం అతని ఆధారంతో ఉంటాం. ఆత్మ, పరమాత్మ ఆత్మ, జీవాత్మ శరీరం. ఇవి 9 సంబంధాలు. ఈ 9 విధాల సంబంధాలు జీవాత్మకు పరమాత్మకు ఉంటాయి. ఈ 9 విధాల సంబంధాలే 9 విధ మణులు. వాటితో నిర్మించిన భవనమే ఈ సంసారం. అందులో పడుకొని ఉన్నటువంటి ఈ జీవుడే గోపిక. చిన్న మాటతో చెప్పింది తల్లి, ఎంత అర్థంగా చెప్పింది. 9 విధ మణులతో నిర్మించబడిన భవనంలో నిద్రించిన గోపిక అంటే పరమాత్మకు జీవాత్మకు ఉన్నటువంటి 9 విధ సంబంధములతో కూర్చబడిన సంసారంలో పవళించి ఉన్న జీవాత్మ.
ఈ అర్థం తెలుసుకోవాలి. సుత్తుం విళక్కెరియా, ఇంకా చుట్టూ దీపాలు వెలిగించింది. దీపం అంటే శాస్త్రంలో జ్ఞానం. మనకు జ్ఞానదీపేన భాస్వత అంటుంది భగవద్గీత. అందువల్ల పెద్దలు ఋషులు మనకు పరమాత్మ ప్రమాణం కోసం జ్ఞానం శాస్త్రం ఇచ్చాడు. శాస్త్రం వల్ల కలిగే జ్ఞానం దీపం. అవి గుత్తి దీపాలు, విళక్కెరియ అంటాడు, గుత్తి దీపాలు అంటాడు. 5 రకాల ఒక సెమ్మె ఉంటుంది. ఆ సెమ్మలో 5 రకాల దీపాలు పెడతారు, 5 ఒత్తులు పెడతారు. మనకు కూడా శృతి, స్మృతి, ఇతిహాస, పురాణ, ఆగమ, కేవలం దివ్య ప్రబంధ అనేటువంటి 6 గుత్తులతో దీపాలున్నాయి, చుట్టూ వెలుగుతున్నాయి. పరమాత్మకు జీవాత్మకు ఉన్న అవిధ సంబంధాన్ని ప్రకాశింపచేసేటువంటి షడ్విధ జ్ఞానములనే దీపాలు చుట్టూ వెలుగుతుంటే ధూపం, కలిగిన జ్ఞానం ఆచరించాలి కదా. ఆచరణ అనేటువంటి ధూపం సుగంధాన్ని పరిమళాన్ని అందిస్తుంటే ధూపం కమలం తుయిలన మేలు కనబడరం. సరే, మామాన మగళే మణిక్కదవం మామూరమ్మ మామగారు చెప్పాం. పరమాత్మ యందు భక్తితో పరవశంగా ఉన్నవారు మూగవారిలాగానే ఉంటారు, చెవిటి వారిలాగానే ఉంటారు, పిచ్చివారిలాగానే ఉంటారు. ఏది మాట్లాడరు. వారికి స్వామి కావాలి. ఆయనను చూస్తూ అలా పరవశించిపోతారు. పక్కన 1,00,000 మంది వచ్చినా ఏమీ తెలియదు. నమ్మాళ్ళు వారు 16 ఏళ్ళు అలాగే ఉన్నాడు, మూగవాడిలాగానే ఉన్నాడు కదా. అందువల్ల భక్తులు మూగగా ఉంటారు, చెవిటిగా ఉంటారు, పిచ్చిగా ఉంటారు, బద్ధకంలాగా ఉంటారు. ఇవన్నీ జ్ఞాపకం చేసి, అంటే ఎంత భక్తి, ఎంత జ్ఞానం వారికి ఉన్నది అనే తత్వాన్ని చెబుతూ మనకు పరమాత్మ నామాన్ని కీర్తించారు. ఇలా మనం చెప్పుకున్నప్పుడు ఈనాటి పాశురంలో ఇంకొక పరమార్థం ఏమిటి? అద్భుతమైన అర్థం. ఈనాటి పాశురంలో లేపేటువంటి ఆళ్వారు, తరిచే ఆళ్వారు తిరుమజిషై ఆళ్వార్ అంట. అద్భుతమైన మహానుభావుడు. ఈయనను కొంచెం సంస్కృతంలో భక్తిసారులు అంటారు. ఎంతటి మహానుభావుడు అంటే, భార్గవ వంశంలో పుట్టినవాడు. భృగు వంశం. భృగు మహర్షి తపస్సు చేస్తుంటే తపస్సు భంగం చెయ్యాలని ఇంద్రుడు ఒక అప్సరసను పంపితే ఆ అప్సరస ఎందుకు కలిగినవాడు ఈ పిల్లవాడు. అప్సరస ఈ పిల్లవాడిని ప్రసవించి అక్కడ పడేసి, వెదురు బొంగులన్నీ ఉన్నాయి, పడేసి వెళ్ళిపోయింది. ఆమెకేం అవసరం? ఋషికి తనకేం అవసరం? ఈయన వెళ్ళిపోయాడు. అక్కడ అలా ఏడుస్తూ ఉంటే ఒక మేదరవాడు, అంటే తడకల వెన తయారు చేస్తారు, బుట్టలు తయారు చేస్తారు వెదురు బొంగులతో. వాడు వెదురు కోసం వచ్చి పిల్లవాడిని చూసి వాడు పెంచుకున్నాడు. విలక్షణంగా ఉన్నాడు, అద్భుతమైన జ్ఞానంతో ఉన్నాడు. పెరిగాడు, పెద్దవాడయ్యాడు. ఎంత గొప్పవాడు అంటే పెద్దవాడు, మహానుభావుడు. ఇతని జ్ఞానం క్రమక్రమంగా అంతటా వ్యాపించింది. ఎందుకంటే ఓ మాట చెప్తాను, ఇతను మూగా అన్నాం కదా, దానికి గుర్తుగా మనం చెప్పే, ఇతను దేవాలయానికి వెళితే అక్కడ అందరూ బ్రాహ్మణులు ఋషులు కూర్చొని వేదం పారాయణం చేస్తున్నారు. శాస్త్రం ప్రకారం శూద్రుడు వస్తే వేదం చదవకూడదు, వేదం వినకూడదు వాడు. అందువల్ల వీడు శూద్రుడు వస్తున్నాడు, చదవడం ఆపేశాడు. చూశాడు, నవ్వాడు, ప్రదక్షిణం చేశాడు, వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతే మళ్ళీ వాడు చదవాలి కదా, మొదలుపెట్టాలి. వాడు మర్చిపోయాడు, ఎక్కడ ఆపారు, జ్ఞాపకం లేదు. నెత్తికొక్కుంటున్నారు, ఆలోచిస్తున్నారు. చూసి అటు ఇటు చూసి కింద ఒక నల్లని వడ్ల గింజ ఉంటే దాన్ని తీసుకొని వారికి చూపి కోళ్లతో గిల్లి అక్కడ పడేసి వెళ్ళిపోయాడు. అంటే మీరు చదవవలసిన మంత్రం కృష్ణానాం వ్రీహీణాం
నఖ నిర్భిన్నం అర్థం చెప్పాడు. మంత్రం కాదు, మంత్రం అనకూడదు కదా, శూద్రులు అనకూడదు. ఆ మంత్రానికి అర్థాన్ని ఇలా గిల్లి చూపెట్టాడు. ఈ మంత్రం మీరు చదవాలి. దానితో వాళ్ళు తెల్లబోయారు. తప్పు చేశారు కదా, అందుకే మూగవాళ్ళలాగా ఉన్నాడు, పిచ్చివాళ్ళలాగా ఉన్నాడు. అతను తపస్సు చేస్తూ ఉంటే ఒక అమ్మాయి అతన్ని సేవించడం మొదలుపెట్టింది. ఎంత గొప్ప మహానుభావురాలంటే వేళ్ల కొద్దీ సేవిస్తుంది. 40 ఏళ్ళు 50 ఏళ్ళు సేవిస్తూనే ఉంది. ఈయన చూసి, అమ్మాయి నీకేం కావాలి? నాకు ఏ కోరికలు లేవు, పరమాత్మ కావాలి. నువ్వు నన్నెందుకు సేవిస్తున్నావు? నీకేం కావాలి? అయ్యా నాకేమి వద్దు, మీ సేవత నేను తరిస్తాను. మంచిదే కానీ ఏమన్నా చెయ్యాలి కదా నీకు, నాకు సేవ చేసినందుకు. సరే నీకు యవ్వనం ఇస్తున్నాను, నిరంతరం నీకు యవ్వనమే ఉంటుంది, ఎప్పుడు నీ యవ్వనం పోదు. మహారాజు నీకు భర్తగా లభిస్తాడు. 2 వరాలు ఇచ్చాడు. ఆమె సాయంత్రం అలా వెళుతుంటే వీధి వెంట మహారాజు గారు గుర్రమికి వస్తున్నారు. అమ్మాయిని చూశారు, అద్భుతంగా అందంగా ఉంది. అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటాను రా అన్నాడు. నవ్వింది. ఎలాగో చెప్పారు కదా మహారాణి. అలా చాలా కాలం ఉంది, 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఆమె అట్నే ఉంది, యవ్వనం పోలే. వీడు ముసలోడవుతున్నాడు. అడిగాడు, ఏమిటి నాకు వార్ధక్యం వచ్చింది, నీకు రాలేదు? నాకు రాదు, నేను ఇలాగే ఉంటాను. ఎందుకు? మా గురువుగారు నాకు వరం ఇచ్చారు. అయితే నాకు ఇవ్వమంటే వారు బుద్ధి పుడితే ఇస్తారు. అయితే గురువుని పిలువు, వారు పిలుస్తున్నారు, మనం పోవాలి. నువ్వు మహారాజు దేశానికి గురువు కాదు. సరే వారు కాకుంటే వారి శిష్యుడు ఉంటాడు, శిష్యుడిని పిలిచాడు. ఏమయ్యా మీ గురువుగారికి చెప్పు, మాకు యవ్వనం కావాలి. ఆయనకి ఇష్టం ఉంటే ఇస్తాడు, దయ ఉంటే ఇస్తాడు, వెళ్ళి అడుగు. నువ్వు మహారాజు కానీ దేవారాజువు కానీ నీకు కావాలంటే ఆయన దగ్గరికి వెళ్ళి అడుగు. ఆయనకు దయ ఉంటే ఇస్తాడు, లేకుంటే లేదు. రాజుగారి మాట ధిక్కరించావు, నిన్ను తేజ బహిష్కారం చేస్తున్నాను అన్నాడు. వెళ్ళిపోతాం. నీలాంటి వారి దగ్గర ఉండటం కంటే పోవటమే మంచిది అని వచ్చి, గురువుగారు రాజుగారు నన్ను పొమ్మన్నారు, మరి నేను వెళుతున్నాను, మీరు ఉంటారా, వస్తారా అంటే, నువ్వు లేకుండా నేను ఎందుకు రా, నేను కూడా వస్తాను పద. బయలుదేరాడు. మరి స్వామి ఉన్నాడు కదా. స్వామి నీ ఇద్దరం వెళుతున్నాం, మరి నువ్వు ఉంటావా వస్తావా, ఇక్కడే ఉంటావా, మా ఎంబడి వస్తావా అంటే ఆయన ఒళ్ళు ఇచ్చాడు స్వామి కూడా. అలా ముందర మణికర్ణుడు వెనక స్వామి, ఇతరు భక్తిసారులు వెనక స్వామి బయలుదేరి వస్తుంటే ఊరంతా నగరం అంతా తెల్లబోయింది. ఈ రాజుకేం పుట్టింది, ఇలాంటి వాడిని ఎళ్ళగొడుతున్నాడా? అందరు రాజు మీద తిరగబడ్డారు. రాజు జ్ఞానం వచ్చి కాళ్ళు పట్టుకున్నాడు. స్వామి తప్పయింది, ఉండండి. గురుగారు ఉండమంటున్నాడు. ఉందామా, నీ ఇష్టం రా. స్వామి ఉండు, ఉంటాడు. ఇప్పటికీ కంచిలో ఉన్నాడు ఆ స్వామి. యథోక్తకారి పెరుమాళ్ అంటే భక్తుడు చెప్పినట్టు వినేవాడు. లే అంటే లేచాడు, రా అంటే వచ్చాడు, ఉండు అంటే ఉన్నాడు. ఇప్పటికీ కంచిలో వరదరాజస్వామి దగ్గర సన్నిధిలోనే ఉన్నాడు యథోక్తకారి పెరుమాళ్. ఇలా పరమాత్మను కూడా శాసించేటువంటి మహానుభావుడు భక్తిసారుడు. ఇతను వృద్ధాప్యంలో, ఇతను పరిశుద్ధమైన మడులతో ఉన్నవాడే కదా మహానుభావుడు. కాబట్టి పరిశుద్ధమైన మడులతో నిర్మించిపోవడంతో ఉన్న మహానుభావుడు, జ్ఞానం ఉన్న మహానుభావుడు. వృద్ధాప్యంలో పరమాత్మ నామాన్ని కీర్తన చేస్తూ, బొంత అంటాం మనం, పాత గుడ్డలతో కుట్టుకుంటాం, అలా సూత్తో కుట్టుకుంటున్నాడు. వృద్ధుడయ్యాడు. అప్పటికే 300 ఏళ్ళు వచ్చాయి వయస్సు. కళ్ళు కనపడటం లేదు, కట్టబడి కుడుతున్నాడు. పార్వతి అమ్మ చూసింది. శంకరుడితో, స్వామి పాపం భక్తుడు కష్టపడుతున్నాడు, కాస్త వెళదాం, ఏదైనా వరం ఇద్దాం. విష్ణు భక్తులు ఎవరిని ఇంకొకరిని ఏది అడగరు అన్న. వెళదాం, నీ ఇష్టం. వెళ్ళారు. ఇద్దరు వచ్చేసారు. కుడుతున్నాడు, చూశాడు.
అయ్యా నమస్కారం, ఏం కావాలి? మాకు కాదురా, నీకేం కావాలని వచ్చాము. నిర్మూలం పిలువనిది, నాకేం కావాలని కోరనిది. నాయనా నీవు కోరలేదు, మాకే దయ కలిగింది నీ మీద. కష్టపడుతున్నావు కదా, ఏదన్నా వరం కావాలా? కోరుకుంటే ఇస్తాం. నేను కష్టపడటం లేదు, పరమాత్మ నామాన్ని కీర్తిస్తూ పనిచేస్తున్నాను. అంటే పెద్దవాళ్ళనరా, పెద్దవారు వచ్చినప్పుడు వారు అడిగితే కాదనకూడదు. ఏదన్నా కోరుకో. సరే మంచిది స్వామి, ఇదిగో బొంత కుడుతున్నాను, ఈ సూదిలో దారం వేసి కుడుతున్నాను, దారం మాటి మాటికి అయిపోతున్నది, మళ్ళీ ఎక్కించాలి. సూదిలో దారం అయిపోకుండా ఉండేవాళ్ళం నువ్వు అన్న. శంకరుని కోపం వచ్చింది. నాతో పరిహాసం ఆడుతున్నావా? నేను శంకరుణ్ణి, ఇక్కడ అగ్ని ఉంది తెలుసా? అది తెలిస్తే ఏమవుతావు స్వామి? పీచి ఎందుకు? మీరు మహానుభావులు, మీకు ముఖంలో అగ్ని ఉంది, మా స్వామి పాదంలో జలం ఉంది, సరిపోదా? ఇంకా వేరే కావాలా? పిలవకుండా వచ్చి పీచి ఎందుకు? ధన్యవాదాలు, అనేక కోటి నమస్కారాలు, దయచేయండి అంటే విరక్తి కలవాడు, కోరికలు లేనివాడు, అనంతమైన జ్ఞానము కల మహానుభావుడైన భక్తిసారులను ఈ పాసురంలో మనం లేపుకున్నాం. అందువల్ల ఇలా మనం 9వ పాసురాన్ని ఈనాడు అనుసంధానం చేసుకున్నాం. రేపు 10లోకి వెళదాం. అస్మత్ గురుభ్యో నమః. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం సోచ్చిష్టమాలికా బంధగంధ్రజిష్ణవే విషచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం మాదృశా కించనత్రాణం బద్ధకంకణపాణయే రమంగళాయై గోదాయై నిత్యమంగళం శ్రీమత్యై విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి తిరుప్పావై వైభవంలో పాసురాల గురించి, ఆండాళ్ తల్లి చెప్పిన విషయాల గురించి, అందులోని అర్థాలు, పరమార్థాలు, పరమాత్మ తత్వాన్ని, ఆళ్వార్ల వైభవాన్ని వివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభం భూయాత్ తల్లి. వీక్షించారు కదండి తిరుప్పావై వైభవం. ఇలాగే ఇంకెన్నో విషయాల గురించి మీరంతా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే daivam.tv.comని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేయండి. స్వస్తి. daivam.tv.com యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.